ఒకరోజు లోతైన అడవిలో వేటకు బయలుదేరిన ఒక పులికి ప్రశాంతంగా గడ్డి మేస్తున్న ఒక ఆవు కనిపించింది. ఆ ఆవుని చూడగానే పులికి నోరూరింది. ఈరోజు భోజనం బాగానే ఉంటుంది అని అనుకున్నది. ఆవు మీద దాడి చేయడానికి రెడీ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆవు గట్టిగా కేక్ వేసింది. ఆగండి పులిగారు, ఆగండి! పులి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఇంతవరకు ఏ జంతువో పులిని ఆగమని అడగలేదు. భయపడటం, పరుగుపెట్టటం ఇవే చూసింది. కాని ఇలా మాట్లాడటం, ఇది పులికి కొత్త అనుభవం. ఏమిటి సంగతి అని అడిగింది పులి. ఆవు వినయంగా చెప్పింది, నాకు ఇంట్లో ఒక చిన్న దూడ ఉంది. రోజూ పొద్దున్నే దానికి పాలు ఇచ్చి అడవికి వస్తాను. సాయంత్రం మళ్ళీ వెళ్ళి పాలిస్తాను. ఈరోజు కూడా సాయంత్రం తప్పకుండా వస్తాను అని దూడకి మాటిచ్చాను. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నా బిడ్డకు పాలుండవు. అమ్మ ఏమైంది అని జీవితమంతా బాధపడుతుంది. మీరు నాకు ఒక్క రాత్రి గడువు ఇవ్వండి. ఇంటికి వెళ్ళి దూడకి పాలు ఇచ్చి తెల్లారగానే మళ్ళీ వచ్చేస్తాను. దయచేసి నన్ను నమ్మండి. నిలబడాలి. తెల్లారగానే దూడతో విడిపోతూ ఇద్దరూ ఏడ్చారు. కాని ఆవు భయాన్ని గుండెల్లో దాచుకొని అడవిలోకి అడుగుపెట్టింది. పులికి నిజానికి ఆవు వస్తుందన్నమ్మకం లేదు. కాని ఒక ఉత్సుకత, వస్తుందా రాదా అనుకున్నారు. అనుకున్న సమయానికి అక్కడికి వచ్చింది. ఆవుని చూసి పులి షాక్ అయ్యింది. నిజంగా వచ్చావా? నీ దూడకి చెప్పావా అని అడిగింది. ఆవు కన్నీళ్లతో, మీ సహాయానికి ధన్యవాదాలు. దూడకి పాలు ఇచ్చి జరిగినదంతా చెప్పివచ్చాను. నేను నిన్ను తినేస్తే నీ దూడకి ఏమవుతుంది అడిగింది పులి. నా బంధువులకి అప్పు చెప్పివచ్చాను. వాళ్ళు నిన్ను ఆపలేదా? ఆపారు. కాని మాట ఇచ్చాను కదా. పులి నిశ్శబ్దంగా చూసింది. తరువాత మెల్లగా చెప్పింది, నీలాంటి నిజాయితీగల జంతువును నేను ఎప్పుడూ చూడలేదు. నీలాంటి మంచితనాన్ని నేను తినలేను. నువ్వు నిర్భయంగా ఈ అడవిలోకి రావచ్చు అని చెప్పి పులి అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఆవుకి ఆ క్షణంలో భయం, బాధ, భారమంతా ఒక్కసారిగా కరిగిపోయాయి. గడ్డి కూడా మయ్యకుండా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి దూడని గట్టిగా హత్తుకుంది. మోరల్: మనం నిజాయితీగా ఉంటే, ధైర్యంగా నిలబడితే ఎంత పెద్ద ఆటంకమైనా తప్పక ఓడిపోతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జీవిత పాఠాల కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.